గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సుంకాలు తప్పవని మోడీకే చెప్పా, నాతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశా, అత్యధిక పన్నులు వసూలు చేసే దేశాల్లో భారత్ ఒకటి, వాళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంది, భారత ప్రధాని ప్రజల పట్ల నాకు అత్యంత గౌరవం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు, సుంకాల విషయంలో ఎవరికి మినహాయింపు లేదని ప్రధాని నరేంద్ర మోడీతో స్వయంగా చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఈ విషయంలో తనతో ఎవరు వాదించలేరని స్పష్టం చేశారు. అమెరికా నుంచి చేసుకునే దిగుమతులపై భారత్ అత్యధిక పన్నులు వేస్తోందని, ఇకపై తాము అదే రీతిలో వ్యవహరిస్తామని తేల్చి చెప్పారు. డోజ్కి నేతృత్వం వేస్తున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్తో కలిసి ట్రంప్ వార్తా ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే 24న పీఎం కిసాన్ నిధుల విడుదల, 840 కోట్లు జమ చేయనున్న కేంద్రం. పీఎం కిసాన్ పథకం కింద రైతులకి ఈ నెల 24 నిధులు విడుదల కాబోతున్నాయి. 42.04 లక్షల మందికి, అంటే 42,04,000 మందికి అర్హులుగా గుర్తించగా వారి ఖాతాల్లో 840.95 కోట్లు, అంటే 840.95 లక్షల కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది. ఈ పథకం కింద రైతులకు పెట్టుబడి సాయంగా 3 విడతల్లో ఏడాదికి 6,000 చొప్పున అందుతున్నాయి. అత్యధికంగా అనంతపురం జిల్లాలో 2.85 లక్షల మందికి, అత్యల్పంగా విశాఖపట్నంలో 17,000 మంది రైతులకి లబ్ధి కలగబోతోంది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి వరద సహాయం 608 కోట్లు ప్రకటించిన కేంద్ర హోంశాఖ, తెలంగాణకు 231 కోట్లు. కేంద్ర హోంశాఖ ఆంధ్రప్రదేశ్కి 608 కోట్లు, తెలంగాణకు 231 కోట్లు వరద సాయం ప్రకటించింది. గత ఏడాది సెప్టెంబర్లో కురిసిన భారీ వర్షాలకు ఏపీలో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, తెలంగాణ ఖమ్మం జిల్లాలో సంభవించిన వరదల కారణంగా జరిగిన నష్టాన్ని సరిదిద్దడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో జరిగిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశం బుధవారం ఇందుకు ఆమోదముద్ర వేసింది. మొత్తం 5 రాష్ట్రాలకు 1,554 కోట్ల కేంద్ర సాయం అందించాలని నిర్ణయించగా అందులో తెలుగు రాష్ట్రాలకు వాటా దక్కింది. ఇంకా ఒరిస్సాకి 255 కోట్లు, త్రిపురకి 288 కోట్లు, నాగాలాండ్కి 170 కోట్లు సాయం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యం నిద్రించి రాష్ట్రాలకు ఇప్పటికే విడుదల చేసిన మొత్తానికి అదనంగా ఈ సాయం అందిస్తున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. వరద నష్టాలను సరిదిద్దడానికి 6,800 కోట్లు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 5,000 కోట్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరే. ఈ నేపథ్యంలో గత ఏడాది అక్టోబర్ 1న రాష్ట్ర ప్రకృతి వైపరీత్య స్పందన నిధి నుంచి కేంద్ర వాటా కింద ఆంధ్రప్రదేశ్కి 1,036 కోట్లు, తెలంగాణకి 416 కోట్లు సాయం ప్రకటించింది. ఇప్పుడు ప్రకటించింది దానికి అదనం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. మోడీ, అమిత్ షాలకు చంద్రబాబు కృతజ్ఞతలు. రాష్ట్రంలో విపత్తు వరద సహాయ చర్యలో భాగంగా 608 కోట్లు విడుదలకు కేంద్రం తీసుకునే నిర్ణయంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజల తరపున ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అల్లానా గ్రూప్ వస్తోంది. ఆహార శుద్ధి రంగంలో 200 కోట్ల పెట్టుబడి, నూజివీడు వద్ద పౌల్ట్రీ పరిశ్రమ ఏర్పాటు, 500 మందికి ఉపాధి. దుబాయ్లో జరుగుతున్నటువంటి గల్ఫ్ ఫుడ్ 2025 సదస్సులో ఒప్పందం కుదిరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మిరప రైతులకి సాయం చేయండి, ధరల వ్యత్యాసం కింద 75% పంటకు మద్దతు అవసరం, రాష్ట్ర ఆర్థిక స్థితి దృష్ట్యా 100% కేంద్రమే భరించాలి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రికి చంద్రబాబు లేఖ. మార్కెట్ జోక్యం పథకం MIS కింద రాష్ట్రంలో మిరప రైతులకు సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని కోరారు. మొత్తం మిరప ఉత్పత్తిలో 75% మార్కెట్ ధర, ఉత్పత్తి వ్యయం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని అందించాలని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా 100% కేంద్రమే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కి లేఖ రాశారు. మిరప రైతులను ఆదుకోవాలని కోరితే ఇప్పటికే కేంద్రానికి 2 లేఖలు రాసిన విషయాన్ని ప్రస్తావించారు. మార్కెట్ జోక్యం పథకంపై ఏర్పడిన మంత్రుల కమిటీ నెల 14న సమావేశమైందని, ఏపీ ప్రతిపాదనలు కూడా సమర్పించామని గుర్తు చేశారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా, దేశ రాజధానికి 4వ మహిళా సీఎం, కొత్త వరవడిని కొనసాగిస్తూ బీజేపీ, తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేకి అవకాశం. నేడు ఘనంగా ప్రమాణ స్వీకారోత్సవం, ప్రధాని ఎన్డీఏ నేతల హాజరు, పర్వేష్ వర్మకు దక్కని పదవి. బీజేపీ తన కొత్త వరవడిని కొనసాగిస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తాను అనూహ్యంగా ఎంపిక చేసింది. 26 ఏళ్ల తర్వాత అక్కడ అధికారం సాధించిన ఆ పార్టీ బుధవారం రాత్రి తీసుకున్న నిర్ణయంతో తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన అభ్యర్థికి అవకాశం దక్కింది. బీజేపీ పాలిస్తున్న 14 రాష్ట్రాలు ఎక్కడా మహిళా ముఖ్యమంత్రి లేకపోవడంతో పార్టీ అధిష్టానం రేఖా గుప్తా వైపు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది. షాలిమార్ బాగ్ నుంచి ఆమె ఆప్ అభ్యర్థి వందనా కుమార్ మీద 29,595 ఓట్ల మెజార్టీతో గెలిచారు. పార్టీ కేంద్ర పరిశీలకులు రవిశంకర్ ప్రసాద్, ఓపీ ధన్ఖడ్ల సమక్షంలో సమావేశమైన 48 మంది బీజేపీ ఎమ్మెల్యేలు శాసనసభాపక్ష నేతగా 50 ఏళ్ల ఓబీసీ నేత రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆమె పేరును పార్టీ సీనియర్ ఎమ్మెల్యేలు పర్వేష్ వర్మ, విజేందర్ గుప్తా, సతీష్ ఉపాధ్యాయ్ ప్రతిపాదించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సైబర్ నేరగాళ్లకు మీ ఆధారం, కార్డు దుర్వినియోగం అయితే బ్యాంక్ ఖాతాల ఖాళీ, ఆధార్ కార్డుని ఎక్కడ పడితే అక్కడ వాడుతూ నకలను ఎవరికి పడితే వారికి ఇస్తున్నారా, అయితే జాగ్రత్త. ఇవి చాలాసార్లు సైబర్ నేరగాళ్ళ చేతికి చిక్కడమే కాకుండా ఆధార్ ఫోన్ నెంబర్ల ఆధారం ఖాతాలు ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది. ఇటీవల విజయవాడకు చెందిన ఓ వ్యాపారికి సైబర్ నేరగాళ్ళు ఫోన్ చేసి బెదిరించారు. ఆయన ఆధార్ నెంబర్తో సహా చెప్పి ప్లాట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రైటర్ దగ్గర
ట్రస్ట్కి విరాళం ఇచ్చినప్పుడు ఇంటి పన్ను మార్చేందుకు ఫ్లాట్ అమ్మే సందర్భాలు ఆధార్ ఇచ్చారని వరుసపెట్టి చెప్తుంటే ఆయన నూరెళ్ళబెట్టారు. అసలు ఈ వివరాలు నేరగాళ్ళు ఎక్కడి నుంచి సేకరించారనేది ఆయనకు అందుబాట్లేదు. చాలామంది డిజిటల్ సంతకంతో వచ్చే ఈ ఆధార్ను గుర్తింపు కార్డుగా వినియోగిస్తుంటారు. దానిపై ఫోన్ నెంబర్ ఉంటుంది. ఇది సైబర్ నేరగాళ్ళకి చిక్కితే వాటి ద్వారా బ్యాంక్ ఖాతాలు సేకరించి నిధులు కొట్టేస్తారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఫోన్ నెంబర్తో కొత్త సిమ్ కార్డు సృష్టించి అసలు సిమ్కు బ్యాంక్ ఓటీపీలు రాకుండా తాత్కాలికంగా బ్లాక్ చేస్తారు. వారు సృష్టించిన సిమ్కి ఓటీపీలు వచ్చేలా చేసుకుంటారు. పని పూర్తయిన తర్వాత అన్బ్లాక్ చేసి అసలు సిమ్ కార్డును పునరుద్ధరిస్తారు. బ్యాంక్ ఖాతాలో డబ్బులు పోయిన సంగతి బాధితులకు తెలియదు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. హైకోర్టు బెంచ్ ఏర్పాటుపై ఇప్పటికే కమిటీ. కర్నూలు హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు హైకోర్టు న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేశామని, ఆ కమిటీ నిర్ణయం వెల్లడించే వరకు వేచి చూద్దామని ధర్మాసనం పేర్కొంది. కమిటీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఎవరు ఊహించలేరని వ్యాఖ్యానించింది. నివేదికపై హైకోర్టు న్యాయమూర్తులు అందరితో కూడిన ఫుల్ కోర్టు చర్చించి నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది. కమిటీ నివేదికపై అభ్యంతరం ఉంటే దాన్ని సవాల్ చేసుకోవచ్చని పిటిషనర్లకు సూచించింది. ప్రస్తుతం అపరిపక్వ దశలో పిలివేశారని తెలిపింది. కొంతకాలం వేచి చూడాలని పిటిషనర్లకు సూచిస్తూ పిల్పై విచారణ 3 నెలలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరసింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కర్నూలులో హైకోర్టు శాశ్వత బెంచ్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ న్యాయవాదులు తాండవ్ యోగేష్, త్వరగా సాయి సూర్య హైకోర్టులో పిలివేసిన విషయం తెలిసిందే. బుధవారం జరిగిన విచారణలో న్యాయవాది యోగేష్ వాదనలు వినిపిస్తూ గుంటూరులో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు 1993లో న్యాయవాదులు 103 రోజులు ఆందోళన చేసిన అప్పటి సీజే తిరస్కరించారు. రాజధాని అమరావతి కేసులో హైకోర్టు విస్తృత ధర్మాసనం ఇచ్చిన తీర్పు ప్రకారం కర్నూలులో బెంచ్ ఏర్పాటు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. ఆన్లైన్ ద్వారా కేసులు దాఖలు విచారణ జరుగుతున్న సమయంలో బెంచ్ల ఏర్పాటు అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ఎన్నికల హామీ ఇచ్చారన్న విషయాన్ని స్పృశిస్తూ న్యాయశాఖ కార్యదర్శి గత ఏడాది అక్టోబర్ 28న హైకోర్టుకు లేఖ రాశారు. దాని సారాంశాన్ని పరిశీలిస్తే బెంచ్ ఏర్పాటుకు సీఎం న్యాయశాఖ కార్యదర్శి ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టుంది. ఇది న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో జోక్యం చేసుకోవడమే అన్నారు. ధర్మాసనం స్పందిస్తూ సీఎం న్యాయశాఖ కార్యదర్శి నిర్ణయాలకు తాము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. న్యాయ వ్యవస్థ స్వతంత్రతతో ఎవరి జోక్యాన్ని అంగీకరించబోమని స్పష్టం చేసింది. కమిటీ నిర్ణయం తీసుకోవాల్సి ఉన్న నేపథ్యంలో పిల్లను ఉపసంహరించుకోవాలని యోగేష్కి ధర్మాసనం సూచించింది. పిల్లు పెండింగ్లో ఉంచాలని యోగేష్ కోరడంతో విచారణ 3 నెలలకు వాయిదా వేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వైకాపా ఓటమికి వాళ్ళ నోటి దురుసే కారణం. ఇష్టారాజ్యంగా మాట్లాడితే ప్రజలు క్షమించరు. వైకాపా నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి వ్యాఖ్యలు, వలవనేని వంశీ, కొడాలి నాని, ఆర్కే రోజాలు పలు సందర్భాల్లో నీచంగా మాట్లాడడం పార్టీకి తీవ్ర నష్టం కలిగించింది. వారి వల్లే పార్టీ ఓటమి చెందిందని మాజీ ఎమ్మెల్యే వైకాపా విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాలు వైరల్ అయ్యాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇంతకుముందు తెలుగుదేశం నుంచి వైసీపీకి వచ్చినట్టున్నారు. కరెక్ట్, ఈయన అన్నటువంటి స్టేట్మెంట్ అయితే చాలామంది ఒప్పుకుంటుంది. అయితే వైసీపీ వాళ్ళు ఎవరు కూడా అది ఒప్పుకోరు. ఎందుకంటే ఇప్పుడు కానీ ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇదే తరహా కామెంట్లు చేసినటువంటి నేపథ్యం. అయితే సాక్షి, రైతు బతికే పరిస్థితి లేదు, చంద్రబాబు ఎక్కడైనా కళ్ళు తెరు, గుంటూరు మిర్చాడ్లో వైఎస్ జగన్ కన్నారా, ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు, పత్తి, మినుము, కందులు, టమోటా అదే దుస్థితి, దిగుబడులు పడిపోయాయి, పంటలకు మద్దతు లేదు, రైతన్నకు భరోసా కరువు, సూపర్ 6 హామీలన్నీ ఎగ్గొట్టి వ్యవస్థలు నిర్వీర్యం చేశారు, అన్నదాతలు అగచాట్లు కనబడుతున్న కళ్ళు మూసుకుని కూర్చుంటారా, గిట్టుబాటు ధరలు కల్పించి పెట్టుబడి సాయాన్ని అందించండి, భారీగా ధరలు వచ్చిన రైతన్నలతో కిక్కిరిసిన గుంటూరు మిర్చాడ్ అంటూ ఇవాళ రాష్ట్రంలో ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు. మొన్నటి వరకు ధాన్యం రైతుల కష్టాలు చూసేవాళ్ళు, మిర్చి రైతుల కష్టాలను చూస్తున్నాం. ఒక్క మిర్చే కాదు, పత్తి, మినుము, కందులు, పెసర, టమోటా ఇలా ఏ పంట తీసుకున్న రైతులు గిట్టుబాటు ధర దక్కని స్థితి నెలకొంది. నాడు సీఎం యాప్ ద్వారా ఎప్పటికప్పుడు ధరలను సమీక్షిస్తే ఎక్కడైనా పతనం అయితే వెంటనే రంగంలోకి దిగి రైతులను ఆదుకున్నాం. కానీ నేడు దళారీల దయాదాక్షిణ్యాలకు వదిలేశారు. రైతుల జీవితాల్లో వెలుగు చూసేందుకు వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రవేశపెట్టిన సంస్కరణలు ఏవి ఈరోజు కనిపించడం లేదన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సమయంలో మిర్చి అమ్మితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు, వైఎస్ జగన్తో గోడు వేళబోసుకున్న మిర్చి రైతులు, అడుగడుగున భద్రతా వైఫల్యం వంటి జగన్ పర్యటనలో నామమాత్రంగా సెక్యూరిటీ, రోప్ పార్టీగా మారి కదిలిన నాయకులు, కార్యకర్తలు, ఉప్పొంగిన అభిమానం అంటూ వైఎస్ జగన్పై కేసు నమోదు కూడా ఇక్కడ హైలైట్ చేశారు. ప్రభుత్వ నిర్ణయానికి మాది బాధ్యత కాదు, హైకోర్టు బెంచ్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను కమిటీ తెలుస్తుంది, సీఎం లేఖ మేము కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. కర్నూలులో బెంచ్ ఏర్పాటు విషయంపై స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం విషయాన్ని మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. న్యాయ వ్యవస్థ స్వతంత్రత విషయంలో ఎవరు జోక్యం చేసుకోలేరు. న్యాయమూర్తుల కమిటీ ఏం నివేదికిస్తుందో ఎవరికీ తెలియదు. ఆ నివేదిక వచ్చే వరకు వేచి చూద్దాం, తదుపరి విచారణ 3 నెలలకు వాయిదా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దేశంలో ఏటా 15 లక్షల సర్జికల్ ఇన్ఫెక్షన్, దేశంలో అనారోగ్య సమస్యలతో ఆసుపత్రులు శస్త్రచికిత్స చేయించుకున్న బాధితులు ఇన్ఫెక్షన్లతో సతమతమవుతున్నారు. ఏటా దాదాపు 15 లక్షల మంది సర్జికల్ సైట్ ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. వీళ్ళలో 54% పైగా ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల బాధితులు ఉంటున్నారు. అంశం ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో వెల్లడైంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ఇక్కడ కూడా హైలైట్ చేశారు. మరోవైపు ఒట్టి హడావిడి, మందులే లేవు మరి అంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలు కల్పించిన కూటమి ప్రభుత్వం. మరోవైపు ఆకస్మిక తనిఖీలు, ఐవీఆర్ఎస్ సర్వేలు జోరు, విజయవాడ జీజీహెచ్లో వైద్య శాఖ మంత్రి ఆకస్మిక తనిఖీ. అదే సమయంలో బయట మెడికల్ స్టోర్ వద్ద బారులు తీరిన రోగులు బంధువులు అత్యధిక శాతం మందులు బయటికి రాస్తున్నవైన
నొప్పులు, బీపీ, గ్యాస్ బిళ్ళలకు దిక్కులేని స్థితి, పెద్ద ఆసుపత్రిని వస్తే స్టాక్ లేవంటున్నారు పేదల ఆవేదన. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను దయనీయ పరిస్థితి, గాడి తప్పిన ప్రజారోగ్య పరిరక్షణ వ్యవస్థ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే భారత్కి సాయం అనవసరం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్లో ఓటింగ్ని పెంచడానికి ఇస్తున్న $2.1 కోట్ల నిధిని రద్దు చేస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమర్థించుకున్నారు. భారత్ దగ్గర చాలా డబ్బు ఉంది, అమెరికాపై భారత్ విధిస్తున్న టారిఫ్లు కూడా చాలా ఎక్కువ, అలాంటి దేశానికి $2.1 కోట్ల ఎందుకు ఇస్తున్నామో అర్థం కావడం లేదని ట్రంప్ అన్నారు. టారిఫ్ల విషయంలో భారత్కి మినహాయింపు లేదని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉంది, రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ పూర్తిగా అదుపులో ఉందని పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ డాక్టర్ టి దామోదర్ నాయుడు తెలిపారు. బర్డ్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ జరిగిన 5 చోట్ల తప్ప రాష్ట్రంలో మరెక్కడా కోళ్లు, కోడిగుడ్ల రవాణాపై ఎలాంటి ఆంక్షలు లేవని చెప్పారు. 5 చోట్ల కూడా మనుషులకు సోకిన దాఖలాలు లేవని తెలిపారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. మరోవైపు రష్యా అబద్ధాల వలలో ట్రంప్ తనకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట. ట్రంప్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించిన జెలెన్స్కీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వల్లే రష్యా దండయాత్రకు తెగించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై జెలెన్స్కీ స్పందించారు. ఉక్రెయిన్లో తనకు ప్రజాదరణ లేదనేది ఒట్టి మాట అంటూ కొట్టిపారేశాడు. రష్యా అందిస్తున్న ఇలాంటి అబద్ధపు తప్పుడు సమాచారం వల్ల ట్రంప్ చిక్కుకున్నారని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే అప్పులు తీర్చేందుకు సరిపోవట్లేదు, ఈ ఏడాది మరింత రుణ ఊబిలో కూరుకుపోతున్న 4 ఏళ్లుగా క్వింటాదారు 25,000 నుంచి 29,000, కూటమి పాలనలో 8,000 నుంచి 12,000కే పరిమితం, పెట్టుబడి తిరిగి రాక అప్పులు పెరగడంతో ఆత్మహత్యలేశారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డితో గోడు వేళబోసుకుని మిర్చి రైతులు గత 4 ఏళ్లుగా మిర్చి ధరలు బాగుండడంతో ఏడాది కూడా సాగు చేసాం బొబ్బర తెగులు, జెమిని, నల్లతామర లాంటి వైరస్లు సోకడం, వాతావరణ మార్పులతో ఈసారి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల దిగుబడి రావడం కష్టంగానే ఉంది. తాలు శాతం సగానికి సగం పెరిగింది, పెట్టుబడులు ఖర్చులు పెరిగిపోయి దిగుబడులు సగం తగ్గిపోయాయి. పంటను యార్డుకి తీసుకొస్తే ఉదయం ఒక రేటు చూపించి సాయంత్రానికి బాగా తగ్గిస్తున్నారు. కూటమి ప్రభుత్వం యార్డులో వ్యాపారులు కుమ్మక్కే మిర్చికి ధర లేకుండా చేసి మమ్మల్ని నట్టేట ముంచారు అంటే గుంటూరు మిర్చి యార్డులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రైతన్నలు తమ కష్టాలు మొరబెట్టుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సమీక్ష పేరుతో చంద్రబాబు నాటకాలు అంటూ మిర్చి ధరపై కేంద్ర మంత్రికి లేఖ రాస్తే సరిపోతుంది, టీడీపీ నేతలందరూ అబద్ధాలే మాట్లాడారు. వైఎస్ జగన్ ప్రభుత్వం రైతులకు నష్టం కలగకుండా ఆదుకుంది, 9,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పోటీ చేయనప్పుడు కోడ్ ఎలా వర్తిస్తుంది, లోకేష్ మాట విని జగన్కు భద్రతను తొలగిస్తున్న వైఎస్ఆర్సీపీ నేతలు ధ్వజమన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బాబు ఏది అవాస్తవం అంటూ మిరప ధర 11,000కు పడిపోవడం అవాస్తవమా, పెసర నుంచి పత్తి వరకు ధరలు పడిపోవడం అవాస్తవమా, మిరప క్వింటా కూడా కొనుగోలు చేయలేదన్నది అవాస్తవమా, ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేసింది అవాస్తవమా, ఆర్బీకేలను ఈ క్రాప్ని నిర్వీర్యం చేసింది అవాస్తవమా, కష్టాల్లో ఉన్న రైతులకు అండగా నిలిచిన వైఎస్ జగన్పై ఎదురుదాడికి దిగడం అవాస్తవమా, ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న అన్నదాతలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే రాజకీయాల్లో యువత పాత్ర కీలకం అంటూ అనుబంధ విభాగాలు సమర్థవంతంగా పనిచేస్తున్నప్పుడే పార్టీ బలోపేతం, పార్టీ శ్రేణులకు వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల దిశానిర్దేశం, పార్టీ యూత్, స్టూడెంట్, ఇంటలెక్చువల్ విభాగాలతో సంయుక్త సమావేశం, రాజకీయాల్లో యువత పాత్ర ఎంత ఎక్కువగా ఉంటే నిర్ణయాలు అంత బాగుంటాయని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. పార్టీ బలోపేతంలో అనుబంధ విభాగాల పాత్ర అత్యంత కీలకమైందన్నారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సీపీ యూత్, స్టూడెంట్, ఇంటలెక్చువల్ విభాగాలతో జరిగిన సమావేశంలో సజ్జలు మాట్లాడుతూ మీరు సమర్థవంతంగా పనిచేసినప్పుడే పార్టీ బలోపేతం అవుతుంది, మాజీ సీఎం జగన్ వేసే ప్రతి అడుగులోనూ మనమంతా తోడుగా నిలిచి బలమైన శక్తిగా ఎదుగుదామని దిశానిర్దేశం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఆంధ్రజ్యోతి రిజిస్ట్రేషన్ల శాఖలో బిల్లుల దంద, అప్పనంగా 50 కోట్లు చెల్లించేందుకు స్కెచ్, శాఖలో ఉన్నతాధికారి పావులు, రైటర్స్ బ్లాక్ కంపెనీకి ఇవ్వాలని ఒత్తిడి, అప్పగించిన పని పూర్తి చేయకపోయినా నాణ్యత లేకుండా చెల్లింపునికి ఆదేశం, ఓ కాంట్రాక్ట్ సంస్థ కానీ లేదా కంపెనీకి కానీ ప్రభుత్వం బిల్లులు చెల్లించాలంటే ఆ మేరకు అప్పగించిన పని పూర్తి చేయాలి, అది కూడా నిబంధనల ప్రకారం నాణ్యతతో చేయాలి. కానీ పని పూర్తి చేయకపోయినా చేసిన పనిలో కూడా నాణ్యత లేకపోయినా ఓ కంపెనీకి అప్పనంగా మొత్తం బిల్లులు చెల్లించేందుకు స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నతాధికారి ఒకరు పావులు గదుపుతున్నారు. రైటర్స్ బ్లాక్ అనే ప్రైవేట్ కంపెనీకి ఏకంగా 50 కోట్లు అడ్డగోలుగా చెల్లించేందుకు ఆ శాఖ అధికారులపై తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. రైటర్స్ బ్లాక్ కంపెనీ రిజిస్ట్రేషన్ శాఖకు కదిలిన ఒప్పందం ప్రకారం అప్పగించిన 3 పనులు పూర్తి చేస్తేనే చెల్లింపులు జరుగుతాయని స్పష్టంగా ఉంది. ఒప్పందం మేరకు ఆ కంపెనీ పనులు పూర్తి చేయలేదు, అయినా ఆ కంపెనీకి మొత్తం బిల్లులు చెల్లించాలని రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారి ఒత్తిడి తెస్తున్నారు. భూ రికార్డులు డిజిటల్గా భద్రపరచడం కోసం జాతీయ సంస్థ NLRMP నుంచి రాష్ట్రాలకు నిధులు వస్తే ఆ నిధుల్ని రైటర్స్ బ్లాక్ కంపెనీకి ఇస్తున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ధరలపై అబద్ధాల దొరువు అంటూ మిర్చి రేట్లపై జగన్ రాజకీయ డ్రామా, నాడు మార్కెట్ కన్నా తక్కువగా మద్దతు ధర కేవలం 7,000 చేస్తూ ప్రత్యేకంగా జీవో, చెలరేగిపోయిన సిండికేట్, మునిగిన రైతులు ఇప్పుడు గిట్టుబాటు ధర లేదంటూ గగ్గోలు, గోతాలు ఇవ్వకుండా రైతులు నాడు నరకం, ఆ 5 ఏళ్ళు పంటలు అమ్మాలంటే అవస్థలే, బీమా లేదు, అప్పట్లో రైతుల్లో ధీమా లేదు, మిర్చి ధరల సమస్యపై బాబుకు ఢిల్లీకి పైన, అందుకే రైతుల్లో గందరగోళానికి జగన్ యత్నం, గన్నవరం విషయంలోనూ ముందు రోజు బోల్తా అంటూ ఓ పిచ్చి వార్త, ఓ పనికిమాలిన వార్త, ఒక అర్థం లేని వార్త రాసుకొస్తారు. మద్దతు ధర అనేటటువంటిది ఇచ్చేది అంతే ఉంటుంది, 7,000, 10,000. ఇప్పుడు ఏమైనా మద్దతు ధర ఎంత ఇస్తున్నారా, ఏమైనా 25,000 ఇస్తున్నారా? మద్దతు ధర అనేటటువంటిది లిమిటెడ్గానే ఇస్తారు, దానిపైన పెరిగింది. అప్పుడు పెరిగినటువంటి దాంట్లో జగన్ వల్ల పెరిగలేదు, అది ఆటోమేటిక్గా ఇంటర్నేషనల్గా ఎక్స్పోర్ట్స్ ఎక్కువైనాయి కాబట్టి పెరిగినాయి.
కానీ మద్దతు ధర అనేటటువంటి తక్కువే చేస్తారు. దాంతో అప్పట్లో ఎవడూ కొనలేదంట. మరి కొన్నటువంటి వాళ్ళందరూ, అమ్మిన వాళ్ళందరూ ఏమైపోయినట్టో, డబ్బులన్నీ వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినట్టు తెలియదు. మనం ఒక పార్టీని ఎత్తినేసుకోవాలి, ఇంకొక పార్టీని దగా చేయాలి అంటే చివరికి మనల్ని నమ్మే ఎవరైతే రీడర్ ఉంటారో వాళ్ళనే మోసం చేస్తున్నాం. పదే పదే అబద్ధాలతో వాళ్ళని మోసం చేస్తున్నారు. అదే సందర్భంలో తెలుగుదేశం కార్యకర్తల సంతుష్టీకరణ కోసం వార్తలు రాస్తున్నారు తప్పించి నిజంగా వెళ్ళి ఆ మిర్చిరాయుడి దగ్గర ఉన్నటువంటి రైతులను అడగని చెప్తారు వాళ్ళు. మనకి కొంచెం ఏమాత్రమైన స్పృహ ఉంటే. లేకపోతే ఏపీ రైతులకి అమెరికా సహకారం అంటూ సీఎం చంద్రబాబుతో పెగాసస్ క్యాపిటల్ సంస్థ ప్రతినిధులు భేటీ, దావోస్ సమావేశంలో చర్చలకు కొనసాగింపు, గ్లోబల్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్గా ఏపీ మార్కెట్ నుంచి ఫైనాన్స్ వరకు ప్రకృతి సాగు తోడ్పాటు, రైతు నుంచి వినియోగదారుడు వరకు అనుసంధాన వ్యవస్థ ప్రకృతి సేద్యం నాకు అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దళిత విద్యార్థుల ఆపద్బంధువు, సాంఘిక సంక్షేమం, గురుకులాలు, హాస్టల్ విద్యార్థులపై మంత్రి డోలా ప్రత్యేక శ్రద్ధ, అనారోగ్యం పాలైన విద్యార్థులకు అండ, చొరవ తీసుకుని 15 మందికి పైగా పిల్లల ప్రాణాలు కాపాడిన డాక్టర్ స్వామి మెరుగైన విద్య అందించేలా పలు చర్యలు తీసుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అలా ఆలోచించడమే తప్పు అంటూ మూలాలు తెలుసుకోకుండా స్టూవర్ట్ ఫోరంపై ఆ ముద్ర వేశారు. నిరుద్యోగం, ఉపాధిలేమే అసలు సమస్యలు, ఆకలిగా ఉన్నవాడికి నీతులు రుచించవు, పరిష్కారంపై ఆనాడు దృష్టి లేదు, ఊరిని మార్చిన లవణం హేమలత కృషి, తాతయ్య కూడా సామాజిక సేవకుడే, నాన్న ఊరితో ఇప్పటికీ చెరగని బంధం, ఉపాధ్యాయ వృత్తిపై తొల్లుండి మక్కువ, అందుకే డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ కాదనుకున్నా, ఇక్కడి వరకు నా ప్రయాణం సంతృప్తికరం, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ ప్రసన్నశ్రీ వెల్లడంటూ స్టూవర్ట్పురం ఈ పేరు వెంటనే చిన్న కలవరపాటు, ఎందుకంటే గజ దొంగలు అడ్డాగానే ఈ ఊరు ప్రపంచానికి తెలుసు, చదువు తక్కువ చీకటి ఎక్కువ, అలాంటి చోటు నుంచి అక్షరజ్యోతిలో దూసుకొచ్చింది ఆమె ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నూతన వీసీ సాతుపాటి ప్రసన్నశ్రీ. స్టూవర్ట్ఫోర్ నుంచి నన్నయ్య యూనివర్సిటీ వరకు సాగిన ప్రస్థానం గురించి ఆమె ఇంటర్వ్యూని మంచి వార్త. ఈ విషయంలో ఆంధ్రజ్యోతిని అభినందించాలి. ఉన్నత స్థితికి ఎదిగినటువంటి ఒక కష్టాల నుంచి వచ్చినటువంటి అమ్మాయికి సంబంధించినటువంటి వార్త. నాతో వాదనల మోడీ చెప్పినా నేను వినలేదు, మీరు ఎంత సుంకం విధిస్తే మేము అంతే వేస్తామని ఆయన గట్టిగా చెప్పారు. భారత్కి ఎటువంటి మినహాయింపు ఉండదని స్పష్టం చేశారు. ఇకపై అన్ని దేశాలతో ఇలాగే వ్యవహరిస్తాం, అట్లాగైతేనే దారికి వస్తాయి. భారత్లో బోల్డ్ అంత డబ్బు, అక్కడ ఓటింగ్ మనం డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అమెరికా కంపెనీల వాహనాలపై భారత్లో 100% పన్ను విధిస్తున్నారు. ఆ దేశంలో టెస్లా ఫ్యాక్టరీ పెడితే అమెరికాకి అన్యాయం. ఫాక్స్ ఇంటర్వ్యూలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఏఐ డ్రోన్ సాంకేతికతతో ఆలయాల్లో రద్దీ నియంత్రణ, టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా మనల్ని నడిపించే దేవుడే, పిల్లలకు ఫోన్లు ఐప్యాడ్లు ఇచ్చి పుస్తకాలకు దూరం చేస్తున్నాం, చిన్నారులకు స్పైడర్ మ్యాన్ బదులు శ్రీకృష్ణులు వెళ్ళాలని చెప్పాలి. ఐటీసీఎక్స్ సదస్సులో ముగింపు సభలో మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. అయిపోతే వైద్య సేవలు మరింత మెరుగ్గా అంటూ ఆసుపత్రుల్లో సైన్ బోర్డులు ఏర్పాటు చేయాలి, చిన్న చిన్న మరమ్మతులు వెంటనే చేయించాలి. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. విజయవాడ జీజీహెచ్లో ఆకస్మిక తనిఖీలు, రోగులకు అందించే ఆహారం రుచి చూసిన మంత్రి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. విజయవాడ జీజీహెచ్కి ప్రతిరోజు 2500 మంది పైగా రోగులు వస్తున్నారని తెలుసుకున్న మంత్రి ఓపీ రిజిస్ట్రేషన్ కౌంటర్ వద్ద పలువురితో మాట్లాడారు. 15 నిమిషాలు ఓపీ రిజిస్ట్రేషన్ జరుగుతుందని, డాక్టర్లను కూడా తక్కువ సమయంలో కలుస్తామని రోగులు వివరించారు. అనంతరం ఫార్మసీకి వెళ్లి మందుల కౌంటర్లు మంత్రి పరిశీలించారు. కౌంటర్ల సంఖ్య, మందుల లభ్యతపై ఫార్మసిస్టులతో పాటు రోగుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరో 2 కౌంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. రోగులకు అందించే ఆహారం నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్న నేపథ్యంలో భోజనాన్ని మంత్రి స్వయంగా రుచి చూశారు. ప్రతి రోగికి రోజుకి 2.417 క్యాలరీలు అందేలా ఆహారం ఇస్తున్న డైటీషియన్ మంత్రికి వివరించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జీబీఎస్ రోగిని మంత్రి పరామర్శించారు. సీనియర్ డాక్టర్ ఓపీ సేవలు అందించడం లేదన్న వార్తల నేపథ్యంలో ఓపీ కేంద్రాలను సందర్శించారు. అక్కడ 3 ప్రొఫెసర్లు, విభాగాధిపతులు విధుల్లో ఉన్నారని నిర్ధారించుకున్నారు. కాక కొంతమంది రోగులను వారి బంధువులే స్ట్రెచ్చర్లు, వీల్ చైర్స్లో తీసుకెళ్లడానికి గమనించిన మంత్రి అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. తగినంత మంది సిబ్బంది నియమించుకోవాలని ఆదేశించారు. స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలన్నారు. విరిగిపోయిన మరుగుదొడ్లు, స్నానాల గదులు, తలుపులకి వెంటనే మరమ్మతులు చేయించాలని ఆదేశించారు. పార్కింగ్, ఇతర లోపాలను సరిదిద్దాలన్నారు. ఇక మంత్రి వస్తున్న విషయం ముందే తెలుసుకుని జీజీహెచ్ అధికారులు శానిటేషన్లో జాగ్రత్త పడ్డారు. కొంతమంది వైద్యులు హడావిడిగా వార్డులో ప్రత్యక్షమయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అట్లాగే అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా అట్లాగే అయ్యి ఉంటారు కదా. ఓవరాల్గా జరిగేది ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు.